ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలెవరో నేటితో తేలిపోనుంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండడంతో ఈ రోజు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. అధిష్టానం కసరత్తు చివరి దశకొచ్చినట్టు కనిపిస్తున్నా ఇంకా తేల్చకపోవడంతో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఈసారి ఎవరికీ రెన్యువల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ముగ్గురు కొత్త వారికే టీడీపీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును చాలా మంది ఆశావహులు కలిశారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. ఉన్నవి 4 స్థానాలే. అందులోనూ ఒకటి మిత్రపక్షం బీజేపీకి వెళ్లిపోవచ్చు, లేదంటే 4 టీడీపీకే దక్కుతున్నాయి. ఆశావాహులు మాత్రం 30 మంది వరకు ఉన్నారు. వీరిని ఫిల్టర్ చేయడం చంద్రబాబుకు సవాల్గా మారింది. ప్రజాభవన్లో నిర్వహించిన ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చ జరిగింది. ప్రాంతీయ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ప్రతిపాదనలు చేశారు. అలాగే మెట్రో 2వ దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, గోదావరి మూసీ నది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ కు అనుమతులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమావేశానికి రమ్మని స్వయంగా ఆహ్వానించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు రాలేదన్నారు. మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పుడైనా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వస్తారేమో చూడాలన్నారు భట్టి విక్రమార్క. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుని ఇవాళ్టికి 16 రోజులవుతోంది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించలేదు. కేరళ నుంచి తెచ్చిన క్యాన్వర్ డాగ్స్ తో సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బెల్జియన్ మాలినోస్ జాతికి చెందిన ఈ శునకాలు 15 మీటర్ల లోతులో ఉన్న మానవ అవశేషాలు కూడా గుర్తించగలవు. దీంతో అధికారులు ఆశలన్నీ వీటిపైనే పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏ పదవి ఎవరికి దక్కాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు మంత్రి నారా లోకేష్. త్వరలో డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారనే ప్రచారంపై స్పష్టత ఇచ్చారాయన. ఎవరు నాయకత్వం వహించాలో ప్రజలే డిసైడ్ చేస్తారన్నారు. 1985 నుంచి టీడీపీ గెలవని చోట తాను విజయం సాధించారని చెప్పారు. విద్యాశాఖ చాలా టఫ్ అని, అయినా తాను దానినే ఎంచుకున్నానని అన్నారు మంత్రి లోకేష్. ఈ నెల 12 నుంచి 15 మధ్య అమరావతి నిర్మాణం పనులు ప్రారంభమవుతాయన్నారు మంత్రి నారాయణ. త్వరలోనే ముహూర్తం ఖరారవుతుందని చెప్పారు. మొదటి దశలో 40,000 కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా టెండర్లు ఆలస్యమయ్యాయని అన్నారు మంత్రి నారాయణ. నటుడు పోసానికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది విజయవాడ సీఎంఎం కోర్టు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి చెప్పారు పోసాని. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలు తిప్పుతున్నారంటూ న్యాయమూర్తి ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు న్యాయమూర్తికి చెప్పారు పోసాని. ఇక ఈ నెల 20 వరకు రిమాండ్ విధించడంతో కర్నూలు జైలుకు తరలించారు. ఫాల్కన్ స్కామ్ లో రంగంలోకి దిగిన ఈడీ విచారణ జరుపుతోంది. ఈ స్కామ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చార్టెడ్ ఫ్లైట్ ను సీజ్ చేసినట్లు వివరించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్లైట్ ను ఎయిర్పోర్ట్ లో స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. అమెరికాకు చెందిన కంపెనీ పేరుపై అమర్దీప్ ఫ్లైట్ ను కొనుగోలు చేశాడు. 1.6 మిలియన్ పౌండ్స్ చెల్లించి అమర్దీప్ ఫ్లైట్ ను కొనుగోలు చేసినట్లు ఈడీ చెప్పింది. బిజినెస్ ట్రిప్ కోసం అమర్దీప్ చార్టెడ్ ఫ్లైట్ ను వాడుతున్నాడని ఈడీ గుర్తించింది. విజయవాడ దుర్గగుడి చీరల స్కామ్ పై విచారణ పూర్తయింది. ముగ్గురు ఉద్యోగులను ప్రశ్నించింది విచారణ కమిటీ. 2018 నుంచి జరిగిన లావాదేవీలను పరిశీలించింది. చీరల అమ్మకాలపై అవకతవకలను గుర్తించింది. దీర్ఘకాలంగా అమ్మకుండా ఉంచిన చీరలను 25% డిస్కౌంట్ తో అమ్మినట్లు గుర్తించింది కమిటీ. 2018-19లోనే చీరల అమ్మకాలు కోట్ల రూపాయల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి కమిషనర్ రామచంద్రమోహన్ కు నివేదిక కూడా ఇచ్చారు కమిటీ సభ్యులు. కాకినాడ జిల్లా తాళరేవులో ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మద్యం కొనేందుకు యానం వెళ్లారు 2 యువకులు.
అక్కడి నుంచి కాకినాడ వైపు వెళ్తూ ఉండగా సుంకరపాలెం వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాళ్లను వెంబడించారు. దీంతో యువకులు భయంతో తమ బైక్ ను వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో శ్రీరామ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా కింతల మిల్ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను ఢీకొట్టిన ద్రాక్ష పళ్ల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. లారీని గమనించిన స్థానికులు నిమిషాల్లోనే ద్రాక్ష పళ్లు మొత్తం ఎత్తుకువెళ్లారు. మానవత్వం మర్చిపోయారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్, క్లీనర్ ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు. తమకు పళ్లు దొరికితే చాలని ఎగబడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో డీసీఎం దగ్ధమైంది. టెక్స్టైల్ పార్క్ గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యజమాని వెంటనే వ్యాన్ నుంచి కిందకు దిగిపోయాడు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చూస్తూ ఉండిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చర్యలు తీసుకున్నారు. న్యూఢిల్లీ, అయోధ్య, వారణాసి, బెంగళూరు, పాట్నాతో సహా మొత్తం 60 రైల్వే స్టేషన్లలో కన్ఫర్మ్ టికెట్ ఉంటేనే లోనికి రానిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ లేని వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు వెయిటింగ్ ఏరియాలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అనధికార ఎంట్రీ పాయింట్లను క్లోజ్ చేస్తామన్నారు. సినీ నటి రాణ్యారావు బంగారం స్మగ్లింగ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. బంగారం స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐకి దొరికిపోయిందామే. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారాన్ని తీసుకొస్తూ దొరికింది. ఇప్పటికే రాణ్యారావుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు డిఆర్ఐ అధికారులు. కోర్టు అనుమతితో ఆమెని 3 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది తనను బెదిరించి బంగారం స్మగ్లింగ్ చేయిస్తున్నారని చెప్పారు రాణ్యారావు. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 25 సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్లు చెప్పింది. సింగపూర్, మలేషియా నుంచి కూడా భారీగా బంగారం స్మగ్లింగ్ చేసినట్టు, ప్రతి ట్రిప్నకు 5 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. రాత్రైతే చాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. రాత్రంతా టార్చ్ లైట్లు వేసుకుంటూ తవ్వకాలు జరుపుతున్నారు. జల్లెడ్లు, మెటల్ డిటెక్టర్లు వినియోగిస్తున్నారు. ఎవరికి వారు బంగారం, వెండి నాణేలు దొరుకుతాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో చీకటి పడితే చాలు ఊళ్ల ప్రజలు ఆ ప్రాంతంలో గుప్త నిధుల వేట సాగిస్తున్నారు. ఇది గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని ఆసిర్ఘాట్ కోట వద్ద పరిస్థితి. బాలీవుడ్ నటుడు వికీ కౌశల్ నటించిన చావా చిత్రంలో ఈ ప్రాంతాన్ని బంగారు గనులున్నాయంటూ పేర్కొనడం ఈ గుప్త నిధుల ప్రచారానికి ఆజ్యం పోసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల వారు గుప్త నిధుల వేట మొదలుపెట్టారు. చావా చిత్రంలో మొఘలుల కాలంలో ఈ ప్రాంతం ఛత్రపతి సంభాజీ మహారాజ్కు మిలిటరీ క్యాంపుగా ఉండేదని, బంగారం గనులు ఉండేవని పేర్కొనడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. గత కొన్నేళ్లుగా యూకేలో ఉంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోరీ వనువాటు దేశ పౌరసత్వం తీసుకున్నారు. 80 ద్వీపాల సమూహమైన ఈ దేశం పసిఫిక్ సముద్రంలో ఉంటుంది. అక్కడ ఐటీ సహా ఇతర ట్యాక్స్లుండవు. క్రిప్టో హబ్ గా ఈ కంట్రీ వృద్ధి చెందుతోంది. 2024 హ్యాపీ ప్లానర్ ఇండెక్స్ లో తొలి ప్లేస్ లో నిలిచింది. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ ఇండియాలో దర్యాప్తునకు తప్పించుకునేందుకే ఈ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమల్ పాన్ మసాలా యాడ్ లో నటించిన షారూక్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ కు జైపూర్లోని జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆ యాడ్ లో ప్రతి పలుకులో కుంకుమ పువ్వు బలం అంటూ ప్రచారం చేశారు. ఇది తప్పుడు ప్రచారమని, అందులో కుంకుమ పువ్వు లేదని ఆరోపిస్తూ యోగేంద్ర సింగ్ అనే వ్యక్తి ఫోరంను ఆశ్రయించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆ యాడ్ లో నటించిన 3 నోటీసులు ఇచ్చింది వినియోగదారుల ఫోరం. స్పైస్ జెట్ కొత్త సమస్యలో చిక్కుకుంది. బకాయిల ఎగవేత ఆరోపణలతో ఈ విమానయాన సంస్థపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఐర్లాండ్కు చెందిన 3 విమాన అద్దె సంస్థలు ఎన్జీఎఫ్ ఆల్ఫా, ఎన్జీఎఫ్ జెన్సిన్, ఎన్జీఎఫ్ చార్లీ సంస్థలు దివాలా చట్టం కింద పిటిషన్ వేశాయి. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సింగర్ కల్పన తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య వార్తలను ఆపాలని కోరారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు కేసులు పెట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కల్పన అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం కోలుకున్న కల్పన తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు.